బ్రేకింగ్ న్యూస్. తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న పరిణామాలు ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్నా డిఎంకే ప్రయత్నాలు చేస్తోంది. అన్నా డిఎంకేకు బయట నుంచి మద్దతునివ్వటానికి డిఎంకే అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తమిళనాట డిఎంకే ఏఐడిఎంకే కలిసే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే బయట నుంచి అన్నా డిఎంకేకు మద్దతును ఇస్తే పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అంటూ ఏఐడిఎంకే నేతలు చెప్తున్నారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవటానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి డిఎంకే నుంచే పుట్టిన అన్నా డిఎంకే. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని తంబిదురై చెబుతూ ఉన్నారు. డిఎంకేకు చెందిన ఏఐడిఎంకేకు చెందిన కీలక నేత తంబిదురై చెప్తున్నారు పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని. తమిళనాట కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు తమిళనాట ఎప్పుడు చూడని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. హంగ్ ఏర్పడుతుంది. హంగ్ ఏర్పడటం తమిళనాట తొలిసారి. అంతేకాదు డిఎంకే ఏడిఎంకే కలిసిన ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా ఉండే అవకాశం ఉంటుంది. 108 స్థానాలను గెలుచుకున్న విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనకు ఫ్లోర్లో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి అని గవర్నర్ ఇప్పటికే 2 సార్లు కోరారు. కానీ గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేల బలంతో కూడిన ఆధారాలు చూపిస్తే, ఆ లెటర్ని చూపిస్తే నేను విజయ్కి అవకాశం కల్పిస్తానని చెప్తున్నారు. ఆయన ఇప్పటికే మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫోన్ ఇన్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు గవర్నర్. విజయ్ పార్టీకి 118 మంది సభ్యుల బలం లేదు అని. మరి ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకే కలిసి ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకేకు బయట నుంచి మద్దతునిస్తే ఆ మద్దతును ముందుగా గవర్నర్ కార్యాలయంలో ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు అని. అంటే ఏఐడిఎంకేకి డిఎంకే ఒక లెటర్ని ఇస్తే ఆ లెటర్ను తీసుకుని వెళ్ళి గవర్నర్కు సబ్మిట్ చేసి నాకు ఈ పార్టీ మద్దతునిస్తుంది అని గవర్నర్ను కలిసి చెప్పబోతున్నారా? ఆ లేఖను ఇవ్వడం ద్వారానే గవర్నర్ ఫ్లోర్ టెస్ట్కి అవకాశం ఇస్తారా? సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసి లేదు ఎమ్మెల్యేలను నా ముందు పరేడ్ చేయండి అనే అవకాశం ఇస్తారా? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటి వరకు గవర్నర్ నిర్ణయాలు చాలా సందర్భాల్లో ఎన్నో క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల వివాదాన్ని కలగజేస్తున్నాయి. ఇప్పుడు తమిళనాట ఏం జరగబోతోంది అన్నదే ఆసక్తిని కలిగిస్తోంది. ఇదే విషయంపై మాట్లాడటానికి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే. నమస్తే రోహిత్. జయప్రకాష్ నారాయణ గారు, ఏంటి తమిళనాడు ఏం జరగబోతోంది? ఆ తమిళనాడు పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? రాజ్యాంగంపై చాలా పట్టున్న మాజీ ఐఏఎస్ అధికారిగా లోక్సత్తా వ్యవస్థాపకులుగా మీకు ఏమనిపిస్తోంది? రోహిత్, ఇప్పుడు మీరు అన్నట్టుగా 118 స్థానాలు వాళ్ళకి ప్రజలు ఇచ్చినట్టయితే అసలు దీనిలో చర్చకి ఆస్కారమే లేదు కదా. మనం చర్చ అంతా ఏమిటంటే మెజారిటీ మీకు రానప్పుడు శాసనసభలో, కానీ అతిపెద్ద పార్టీగా స్పష్టంగా మీరు అక్కడ వచ్చినప్పుడు, నిన్న ఎన్నికలు జరిగినప్పుడు ఆ అతిపెద్ద పార్టీని, మెజారిటీ దగ్గరగా ఉన్న పార్టీని వెంటనే ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరాలా, లేకపోతే గవర్నర్ గారు సొంత తెలివి ఉపయోగించి ఆ ప్రభుత్వం 118 సీట్లు వచ్చేదాకా ఆగాల? నాకేమాత్రం సందేహం లేదు. గవర్నర్ బాధ్యత ఎన్నికల్లో అత్యధిక సీట్లు, అందున ఇదేదో బొటాబొట్టిగా ఒక సీట్ ఎటువంటి తేడాగా వచ్చింది కాదు, ఇది మెజారిటీకి అది చెరువుగా వచ్చింది. ఒక అనూహ్యమైనటువంటి ఒక ప్రజల మద్దతు లభించింది. సాంప్రదాయ పార్టీలు, కూరుకుపోయిన పార్టీలు, మామూలు రాజకీయ సంస్కృతి భిన్నంగా ప్రజలు ఒక కొత్త రాజకీయం వస్తుందని ఆశతో, అది వస్తున్న తర్వాత రేపు చూద్దాం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, కానీ ఆశతో ఓటు వేశారు. మరి ఆ ప్రజల తీర్పుకి అర్థం ఏమిటి? గవర్నర్ గారు అక్కడ కూర్చొని ఎప్పుడు నాకు నచ్చలేదా అని మొహం అని చెప్పాను, లేకపోతే మరో కారణం అని చెప్తే 118 సీట్లు ఉన్నారేదో అని చెప్పాను అసెంబ్లీ తెలుస్తుంది. 118 అక్కర్లా, అసలు మీకు మైనారిటీగా ఉన్నారు, 108 మందితో ఉన్నారు, కానీ అక్కడ అసెంబ్లీలో ఏ పార్టీ మిమ్మల్ని దింపడానికి సిద్ధంగా లేదు. చర్చ రసవత్తరంగా జరుగుతుంది, కానీ మీ చట్టాలు ఆగవు, బడ్జెట్ ఆగదు, ప్రభుత్వం నిలబడుతుంది. అంచేత మైనారిటీ ఉన్న ప్రభుత్వం నడపచ్చు, ప్రభుత్వం నడపాలి, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడపాలి. అంతేగా 118 సభ్యులున్నా ఎక్కడ లేదు. రాజ్యాంగంలో చెప్పినల్లా సభకి జవాబుదారీగా ఉండాలి, రెస్పాన్సిబుల్ టు ద హౌస్, కలెక్టివ్లీ సమిష్టి బాధ్యత వహించాలి మంత్రివర్గం. రాజ్యాంగం చెప్పేది ఒక్కటే, సమిష్టి బాధ్యత వహించలేకపోయారు మంత్రివర్గం ఒప్పుకోలేదనుకోండి, చట్టసభ ఎలాగో పోతారు వాళ్ళు. అంచేత గవర్నర్ గారు అనవసరమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారు. సదుద్దేశమే కావచ్చు. ఆయన మీరు ఇందాక ఇంటర్వ్యూ నేను చూశాను,
రిపబ్లిక్ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూశాను. అలా కొందరు న్యాయవాదుల అభిప్రాయాలు చూశాను, వివిధ అభిప్రాయాలు. కానీ ఈ పరిస్థితుల్లో గవర్నర్ చేస్తున్నది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా సరిదిద్దుకుంటారన్న విశ్వాసం నాకున్నది. కొంచెం ఆలస్యంగా చేస్తున్నారు, అప్రతిష్ట మూత కట్టుకుంటున్నారు, ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతున్నారు. కానీ ఇంకో గత్యంతరం లేదు, ఇంకో మార్గం లేనే లేదు. కానీ జయప్రకాష్ నారాయణ గారు 108 స్థానాలు అంటే మనం టెక్నికల్గా మాట్లాడుకుంటూ ఉంటే 108 స్థానాలు ఉన్నాయి. అదే సమయంలో డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయి, బయట నుంచి మద్దతును ఇస్తాయి అనే చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరూ నిజంగా కలిస్తే గవర్నర్ ముందు కావాల్సిన మెజార్టీని వాళ్ళిద్దరు ఇవ్వగలుగుతారు. అందుకోసం గవర్నర్ ఆగుతున్నారా? అది జరిగే అవకాశం ఉందా? నాకు తెలిసిన వరకు ఆ ఇద్దరు కలిసినా కూడా 118 స్థానాలు లేవు. అంకెలు చూద్దాం మనం. అవును, వాళ్ళిద్దరు ఎందుకంటే 108 మందే ఉన్నారు కాబట్టి మిగిలిన ఒక 126 స్థానాల వరకు వీళ్ళకు ఉండే కూటమి రెండు కలిస్తే మళ్ళీ అందులో బీజేపీ నెక్స్ట్ కూటమిలు అందరూ కలవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది, మిగతా ఏర్పడింది కాబట్టి. రెండోది, ఆ రెండు పార్టీలు మౌలికంగా ప్రధాన ప్రత్యర్థులకు పోటీ పడ్డారు. ఇవాళ రెండు పార్టీలు వెనక్కి వెళ్ళినది వేరే విషయం. తమిళనాడు రాజకీయంలో ప్రధానమైన పోరాటం ఎవరి మధ్య? డిఎంకే ఏడీఎంకే మధ్య. ఉదాహరణకి తెలంగాణలో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటే అది తర్వాత జరగచ్చు, మనం చెప్పలేం. కానీ అది అసంబద్ధమైన ఎన్నికలు జరిగిన తర్వాత వాటిని తిరస్కరించి ప్రజలు వీళ్ళకి మద్దతు ఇచ్చారు. కాబట్టి మొట్టమొదటి ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వాలి? అతిపెద్ద పార్టీ. రెండు ప్రధాన పార్టీలను తిరస్కరించి ప్రజలు మద్దతు ఇచ్చారు శాంతియుత ఓట్లో. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మొట్టమొదటి ఆపర్చునిటీ ఇవ్వాలి. జయప్రకాష్ నాయక్ గారు ఒకసారి సంఖ్యాబలం చూద్దామండి. జయప్రకాష్ నాయక్ గారు మొత్తం సంఖ్యాబలం, చిన్న చిన్న పార్టీలకు వచ్చిన బలం, ఒకవేళ డిఎంకే కూటమి ఏఐడిఎంకే కూటమి కలుస్తాయా? అందులో మళ్ళీ కాంగ్రెస్ కలుస్తుందా? ఇలా ఇవన్నీ కూడా ఒకసారి అవి చూద్దాం. మీకు ఒకసారి నేను ఆ సంఖ్యను కూడా చూపిస్తానండి. టీవీకేకి 108 స్థానాలు వచ్చాయి, డిఎంకే 59 స్థానాలు ఉన్నాయి, అన్నా డిఎంకేకి 47 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్నాయి, పిఎంకేకి 4 స్థానాలు ఉన్నాయి. పిఎంకే ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేసింది, కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పోటీ చేసింది. ఇక ఐయుఎంఎల్కి 2 ఉన్నాయి, సిపిఐ సిపిఎంకి చెరో 2 స్థానాలు ఉన్నాయి, విసికేకి 2 స్థానాలు ఉన్నాయి, బీజేపీకి 1, డిఎండికేకి 1, ఏఎంఎండికేకి 1 ఈ స్థానాలు ఉన్నాయి. సో ఇందులో ఆల్రెడీ ఒకవేళ డిఎంకే ఏడిఎంకే కలిస్తే కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మేము డిఎంకే కాదు విజయ పార్టీకి మద్దతునిస్తామన్నారు కాబట్టి 4 స్థానాలు బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఒకవేళ వీళ్ళిద్దరూ కలిస్తే 126 నుంచి 4 బయటికి వెళ్ళిపోతే ఇక 122 ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న పార్టీలు మిగిలిన సిపిఐ సిపిఎం కూడా బయటకు వచ్చేస్తే 120కి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీసీకే బీజేపీ అలాగే ఉండదు, వీసీకే లాంటివి కూడా బయటకు వస్తే 117 116కి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మనం అనుకుంటే డిఎంకే కేవలం లెటర్ ఇస్తే గవర్నర్ అగ్రీ చేసి పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అనే విచక్షణను ఉపయోగించవచ్చా, లేదా ఎమ్మెల్యేలను తీసుకుని నా ముందు పరేడ్ చేయించండి అని అడుగుతాడు? ఏ నిర్ణయం తీసుకోవచ్చు అప్పుడు? ఇవాళ పరిస్థితుల్లో అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే 2-3 పార్టీలు ఇప్పటిదాకా రాష్ట్రంలో 50 ఏళ్ల పాటు కీలక పాత్ర వచ్చిన పార్టీలు 2 కలిసినా కూడా 106 సీట్లు ఉన్నాయి. ఈ రెండే కలిస్తే, అవును 2 కలిస్తే కూడా డిఎంకే ఏకైక పార్టీగా 108 సీట్లు వచ్చినాయి వీళ్ళకి. కాబట్టి గవర్నర్కి ఇప్పుడు అసలు వేరే ప్రభుత్వం సంగతి ఎవరైనా వచ్చి అడిగారు అప్పుడు అదేం లేదు కదా. గవర్నర్కి ఒకటే పాత్ర ఉన్నది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, కొన్ని రోజుల లోపల అది వారం ఇస్తారా 15 రోజులు ఇస్తారా నెల ఇస్తారని చెప్పని ఆయన ఇష్టం. ఈ లోపల శాసనసభలో సభ మిమ్మల్ని ఆమోదిస్తుందని మమ్మల్ని రూల్ చేయండి. మెజారిటీ అన్నమాట అక్కర్లా, మెజారిటీ అక్కర్లా, సభలో ఆయన ఓడించుకుంటుంటే చాలు. విశ్వాస తీర్మానం పెట్టారనుకోండి, ఏదో ఒక పార్టీయో కొన్ని పార్టీలో కలిసి మేము అసలు ఓటింగ్లో పాల్పంచుకోవడానే 108 సీట్లు సరిపోవచ్చు. మైనార్టీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మొట్టమొదట వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అక్కడ కనుక సభలో మిగతా వాళ్ళందరూ కలిసి ఈయన దింపేశారు అనుకోండి, అప్పుడు ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి, అప్పుడు తప్పులేదు. అప్పుడు తర్వాత పెద్ద పార్టీని పిలవచ్చు, లేకపోతే పార్టీని సంప్రదించవచ్చు. ఏమనుకుంటున్నారా మీరు? మరి ఎవరో ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా, సభ రద్దు చేయమంటారా ఏంటి చెప్పండి, రాష్ట్ర పాలన పెట్టమంటారా, లేకపోతే మీరందరూ కలిసి వస్తారా, ఎవరో ఒకళ్ళు విజయకి మద్దతు ఇస్తారా, లేదంటే మీరు కలిసి చేస్తారైతే నాకు అంకెలు చూపెట్టి అప్పుడు అంకెలు అడగాలి. కరెక్ట్. సో ఈవేళ గవర్నర్కి ఇంకో పాత్ర లేదు. ఏమాత్రం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినా కూడా గవర్నర్కి వేరే పాత్ర లేదు.
ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మెజారిటీ కాకపోవచ్చు కానీ తమిళనాడు రాజకీయంలో అంకెల్లో స్పష్టంగా తెలుస్తున్నారు. ఇంకా మీ సొంత తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం మాత్రం లేదు. ఓకే. ఒకవేళ గవర్నర్ ఎంతవరకు ఆపొచ్చండి? ఇప్పుడు ఏఐడిఎంకే ఇవ్వలేదు అనుకుందాం, డిఎంకే మాత్రమే ఒక లెటర్ ఇస్తే కేవలం 49 మంది 47 మంది ఎమ్మెల్యేలతో డిఎంకే ఒక్కటే ఇస్తే సరిపోదు. మీరు అన్నట్టు 106 వస్తుంది ఏఐడిఎంకేకి వీళ్ళ బలం. సో గవర్నర్ ఎంతవరకు ఆపొచ్చు? ఎంతవరకు మరొకరెవరు వచ్చి మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు మెజార్టీ ఉందని ఎవరూ చెప్పలేదు. సో గవర్నర్ ఎంతవరకు ఆలస్యమయ్యే రోహిత్, ఆలస్యమయ్యే ప్రతిరోజు ప్రజాస్వామ్యానికి దెబ్బ తగ్గుతుంది. ఎన్నికలైన తర్వాత 3 రోజుల తర్వాత చేసినా కూడా నా ఉద్దేశం విజయాన్ని పిలవడం తప్ప గత్యంతరం ఉండదు. కానీ ఎంత ఆలస్యంగా చేస్తే అంత ప్రతిష్ట దెబ్బతింటుంది, అంత విశ్వసనీయత దెబ్బతింటుంది. మన ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు విలువ ఉన్నది, ప్రజల తీర్పుకి విలువ ఉన్నది, ప్రజలు తుది న్యాయ నిర్ణేతలు, మధ్యలో మేమేమో డ్రామాలు ఆడమని చెప్పి నమ్మకం కలగాలి. శాసనసభకి పెట్టాలి. శాసనసభలో కనుక విజయ ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయినట్టయితే 108 మంది కంటే ఎక్కువ మంది వచ్చి ఆయన వ్యతిరేకంగా ఓటేసి ఆయన దింపేస్తే అప్పుడు ఆ తర్వాత అప్పుడు ఏం చేయాలో అంతతో కూర్చొని సంప్రదించండి మీరు. సో మెజారిటీ నిరూపణ అనేది ఫ్లోర్ లో జరగాలి తప్ప గవర్నర్ కార్యాలయంలో కాదు, రైట్? దట్స్ ఆల్. ఆయనకి అసలు అడగాల్సిన అవసరం పడలేదు. ఆయనకి ఈవేళ ఉన్న వాళ్ళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అత్యధిక అవకాశం ఉంది. ప్రజలు మొగ్గు చూపింది విజయ్కి. దట్స్ ఆల్. ఆయన్ని పంపించడం ఆయన బాధ్యత. మన ముందు ఆ ఉదాహరణలు కూడా ఉన్నాయి జయప్రకాష్ నారాయణ గారు. మన కర్ణాటకలో కూడా మనం చూసాం, యడ్యూరప్పగా ఆహ్వానించాడు, తర్వాత మిగిలిన 2 పార్టీలు కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నప్పటికీ కూడా ఎందుకు ఒక్కొక్కసారి అలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటారు గవర్నర్లు? ఇక్కడే గవర్నర్ వ్యవస్థపై ప్రజల్లో అదే సమస్య. ఏంటంటే పేనుకి పెత్తనం వేస్తే తలంతా గొరిగిందని చెప్పని గవర్నర్ ఎవరు ఎన్నుకోలేదు. ఒక రాజ్యాంగాధినేతగా రాజ్యాంగంలో పెట్టుకున్నాం కాబట్టి తమ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కనుక పాటిస్తే గౌరవం రకం ఉండదు. ఉదాహరణకి 1984లో అర్ధంతరంగా మరి ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రామ్లాల్ దింపేశాడు. అప్రతిష్ట ముట్టుకున్నాడు. తర్వాత జీవితంలో ఆయన మళ్ళీ తలెత్తుకోలేకపోయినాడు. శంకరదయాళ శర్మ గారు వచ్చారు. ఆయన ఎన్టీఆర్ గవర్నమెంట్ని మళ్ళీ తీసుకొచ్చారు తిరిగి. ఆయన చనిపోయేదాకా మంచి ప్రతిష్ట గౌరవాన్ని పొందాడు. వాడు వ్యక్తిగతంగా మీ ప్రతిష్ట కావచ్చు, ప్రజాస్వామ్య విలువలు కావచ్చు, మీరు చేసిన పనులు బట్టి ఉంటుంది. అంతేగాని గవర్నర్గా కూర్చున్నాం కాబట్టి నేను సంతకం పెట్టే అధికారం అంటూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి గవర్నర్ సంతకం పెట్టొచ్చు, ఏదన్నా చేయొచ్చు అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి వాళ్ళ అధికారానికి హద్దులున్నాయి, పరిమితులున్నాయి. రాజ్యాంగ పరిధిలోప ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం చేయాలి. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఎగ్జాక్ట్ గా రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇక్కడ గవర్నర్ విచక్షణాధికారాల గురించి ఏం చెప్తుంది? అంటే ఐ థింక్ ఆర్టికల్ 164 ఐ థింక్, అంతేనండి? రాజ్యాంగం చెప్పింది ముఖ్యమంత్రిని ఆయన సలహా మేరకు మంత్రివర్గాన్ని గవర్నర్ నియమిస్తారు. మంత్రివర్గం సమిష్టిగా శాసనసభకి బాధ్యత వహిస్తుంది. అంతే. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్, టు ద అసెంబ్లీ. ఇంతే ఉంది. ఏర్పాటు విషయంలో గవర్నర్ విచక్షణాధికారాల గురించి చెప్తుందా ఇప్పుడు గవర్నర్? రాజ్యాంగంలో మాట్లాడదు కానీ ఎన్నో నిపుణుల కమిటీలు, కోర్టులు స్పష్టంగా ఏం చెప్పినాయంటే మెజారిటీ లేకపోయినట్టయితే ఎన్నికలకు ముందే ఒక అలయన్స్ ఉందనుకోండి, డిఎంకేకి మెజారిటీ లేకున్నా కూడా డిఎంకే అలయన్స్ కి అత్యధిక సంఖ్య 108 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి. డిఎంకే ఒక కూటమి ఉంది కదా ఇప్పుడు. అవును. ఆ కూటమికి 108 కంటే 112 వచ్చినాయి అనుకోండి, వాళ్ళని పిలవడం ధర్మం. విజయ్కి 108 వచ్చినా కూడా ఆ కూటమి ఎన్నికలకు ముందు కూటమి కాబట్టి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజల ముందుకు వెళ్ళారు కాబట్టి అది కూటమిని గుర్తించడం ధర్మం. అలాంటిది లేనప్పుడు అతిపెద్ద పార్టీని పిలవాలి. ప్రియలియన్స్ లేనప్పుడు అతిపెద్ద పార్టీ. ఓకే. అది కూడా సాధ్యం కాకపోతే, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు ఎన్నికల అనంతరం కూటమి ఏర్పాటు అయినట్టయితే వాళ్ళు కనుక సంఖ్యాబలం చూపెడితే వాళ్ళని పిలవాలి తర్వాత. ఓకే. అంతేగాని అసలు దీనిలో ఒక లాజిక్ ఉన్నది. కూటమిని ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమిని గౌరవించడం అంటే ఏంటంటే ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు తీర్పునిచ్చారు. మహారాష్ట్రలో ఏమైంది? మొట్టమొదటి జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెళ్ళారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు. ఆ ఇద్దరు కలిపి మెజారిటీ ఇచ్చారు. ఎన్నికలు అవగానే శివసేన ఏమన్నది, మీతో రామ్ అని చెప్పని కాంగ్రెస్తోనూ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అది అనైతికం. కానీ అనైతికమైనా కూడా అక్కడ పిలవాల్సింది మొట్టమొదటి ఫడ్నవీస్ని, అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీ కాబట్టి. ఆయన అనైతికంగా శివసేన ప్రవర్తించడం చేత ఆయనకి మెజారిటీ సిద్ధించాలి. అప్పుడు
ఆయన తర్వాత ఎవరు మెజారిటీ తీసుకొస్తారో ఒకసారి ఎన్నికల అనంతరం వచ్చినటువంటి ఆ కూటమికి అధికారం ఇచ్చారు. తప్పులేదు. అనైతికమైనా కూడా నైతికమైన గవర్నర్ నిర్ణయించలేడు. కరెక్ట్. కానీ ప్రజల తీర్పును గౌరవించారు. కరెక్ట్. జయప్రకాష్ నారాయణ గారు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మీరన్నట్టు పోస్ట్ అలియన్స్ ఒక కూటమి ఏర్పడి ఇదిగో మాకు ఇవ్వండి అని ఇప్పటికే ఒక లెటర్ ఇచ్చి ఉంటే గవర్నర్ కొంత విచక్షణాధికారాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఇక్కడ అలా కూడా లెటర్ ఇవ్వలేదు. అది కూడా లేదు. ఈవాడ ఎన్నికలైన మరుక్షణం ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడి వాళ్ళకి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే తప్ప అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీని పిలవడమే ధర్మం. వీళ్ళు విఫలమైనట్టయితే ఇప్పుడు ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి కూటమిని గురించి ఆలోచించవచ్చు. ఓకే, ఏ రకంగా చేసినా కూడా మీరు పక్షపాతాన్ని చూపుతున్నట్లు లెక్క, ప్రజల తీర్పును అగౌరవపరిచినట్లు లెక్క. ఓకే, ఇప్పుడు ప్రజలు ఎన్నికలకు ముందు ఎన్నికల్లో కూటమికి వాళ్ళ మద్దతు ఇవ్వాల. ఎన్నికల్లో ఇలాంటి కూటమి డిఎంకే కూటమి ఏర్పడి మన ప్రజలు సూచించాలా. మీరు తర్వాత సంఖ్యాబలం బట్టి చేస్తున్నారు, అదేం తప్పని నేను అంటల్లా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అది కాదు. కాబట్టి మొట్టమొదటి చేయవలసింది ప్రజల తీర్పుని గౌరవించడం. అది దానివల్ల ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాకపోతే అప్పుడు తీర్పుకు అతీతంగా సంఖ్యాబలం బట్టి పోవడం. ఓకే, సో ఇక్కడ ఒకవేళ గవర్నర్ లేట్ చేసిన రెండో వ్యక్తి మాకు బలం ఉంది అని ఇంకో పార్టీ లేక ఇవ్వకపోతే ఖచ్చితంగా విజయ్నే పిలవాల్సిన అవసరం ఉందా? లేదు, ఎవరికీ లేదు కాబట్టి గవర్నర్ ఏదైనా ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కాకుండా ఇంకో నిర్ణయం తీసుకోవచ్చా? ఇంకో నిర్ణయం అంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి పాలన. ఈ పరిస్థితుల్లో అనవసరము. ప్రభుత్వ ఏర్పాటుకు అనవసరమా, అవకాశమే లేదా? అంటే ఇప్పుడు అవకాశం లేదంటే ఏమవుతుందంటే రాష్ట్రపతికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం గవర్నర్ సిఫారసు మీద రాష్ట్రపతికి ఉన్నది. అంటే జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉన్నది. కానీ చాలా దుందుడుకు చర్య, పొరపాటు చర్య అవుతుంది. గతంలో ఇలా చేశారు. ఉదాహరణకి నితీష్ కుమార్కి అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్నప్పుడు ఆయన మెజారిటీ రాకపోయినా కూడా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదని చెప్పని రాష్ట్రపతి పాలన పెట్టారు. తప్పది. అలాంటి ఒకవేళ గవర్నర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా? లేదు, గవర్నర్ ఖచ్చితంగా న్యాయ పరీక్షకు లోబడి ఉంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయం చేయాల్సి వస్తుంది. అక్కడి దాకా వెళ్ళటం మంచిది కాదు. రాజకీయ వ్యవస్థకి, మన రాజ్యాంగ వ్యవస్థకి అది మంచిది కాదు. ఆ గీత దాటడం మనకే మంచిది కాదు. ఓకే, ఒకవేళ అది కాకపోతే శాసనసభను రద్దు చేసేయచ్చు. ఒకవేళ చేసినా కూడా మళ్ళీ న్యాయస్థానాలు కలగజేసుకోవచ్చా? రద్దు చేస్తే కూడా ఇంతవరకు అలాంటి సంప్రదాయాలుగా చేసుకోవచ్చు అసాధ్యంగా. కానీ మనం ఏంటంటే మన సిస్టమ్ని, మన వ్యవస్థని తెగేదాకా లాగుతున్నాం. కరెక్ట్. అది మంచిది కాదు. ప్రజలకు తీర్పునిచ్చారు. విజయ్ వల్ల మంచి పరిపాలన వస్తుందో నాకు తెలియదు. ప్రజలు నిస్పృహ తీర్చుండొచ్చు, అద్భుతాలు దొరికితే ఆస్తి ఇచ్చుండొచ్చు, లేకపోతే మంచి పాలన వస్తుంది మారుతుందని ఇస్తుండొచ్చు, ఏ కారణంగా ఇచ్చుండొచ్చు. కానీ ప్రజల తీర్పు అది. ప్రజల తీర్పుని సరిసాధించకపోతే ప్రజాస్వామ్యం ఉంది. తుపాకీతో అధికారం రావడానికి దీనికి తేడా ఏముంది? ఇంకా ప్రజల తీర్పుని పట్టించుకోకపోతే మీకు ఇష్టం లేకపోవచ్చు ఆ తీర్పు. విజయ్ అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, అది మీ వ్యక్తిగతమైన ఇష్టాలు. నాకు ఇష్టం ఉండడం వేరు. ఉదాహరణ గవర్నర్ గారు ఉన్నారు, నా దృష్టిలో ఆయన చేసింది తప్పిదము అంటే గవర్నర్గా ఆయన లేడని అంటల్లా. గవర్నర్ గారు ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నంతకాలం ఆయనకు ఆ బాధ్యత ఉన్నది. ఆయనకు అధికారాన్ని నేను గౌరవిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన నచ్చకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ముఖ్యమంత్రి నేను గౌరవిస్తున్నాను. మనం నక్సలట్లేం కాదు. మన రాజ్యాంగాన్ని చించిపారేట్లా. రాజ్యాంగ పద్ధతులకు లోబడి మనం చర్చ జరుపుతున్నాం, ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, సమాజాన్ని నడుపుతున్నాం. మరి రాజ్యాంగంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగ పద్ధతులను పక్కన పెట్టేస్తే ఇంకా ప్రజల తీర్పుకి అర్థమే ఉంది? ప్రజాస్వామ్యంలో ఏకైక తీర్పు ఎప్పుడు వస్తుంది? ప్రజల నుంచి, ఎన్నికల ద్వారా వస్తుంది. దాన్ని గౌరవించకపోతే రేపు ప్రజలకి ఏం చెప్తున్నాం? మీ ఎన్నిక, మీ ఓటు అంతా ఫార్స్ అయ్యా, మీరు ఏం చేసాం మాకు అనవసరం చెప్పంటున్నాం. ఎంత ప్రమాదకరమైంది దేశానికి. నేపాల్ లాగా తయారు కావాలా మనం? బంగ్లాదేశ్ లాగా తయారు కావాలా? శ్రీలంక లాగా తయారు కావాలా? మనం అతిథిని ఉపయోగించి మనం రాజ్యాంగ విలువల్ని కాలరాచి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని కాలరాస్తే, ఇష్టాయిష్టాల ప్రకారం ప్రవర్తిస్తే రేపొద్దున ప్రజల్ని మనం అసహనానికి గురి చేసి ఈ దేశంలో హింసకి, అరాచకత్వానికి దారి తీస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు, ఒక్కసారి అంటే జనాలకు అర్థం కావడానికి పాజిబిలిటీ ఉన్న అవకాశం దగ్గర నుంచి చివరి అవకాశం దగ్గరికి 1, 2, 3, 4, 5 ఈ సినారియోలో గవర్నర్ మొదటి నుంచి చివరి వరకు ఏం చేయొచ్చు? ఒకటి, టీవీకి అధినేత విజయాన్ని పిలవచ్చు. ఇది కాకుండా డిలే చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరగవచ్చు అని మీకు అనిపిస్తుంది? గవర్నర్ డిలే చేస్తున్న ఉద్దేశాన్ని చూస్తుంటే ఏం జరగవచ్చు అని అనిపిస్తుంది? నేను అనుకోవటం జనాభిప్రాయం చాలా స్పష్టంగా ఇది తప్పు అనే భావం ఉంది. బీజేపీ మద్దతుదారుల్లో కూడా పైకి బెంకంగా కొంతమంది
గవర్నర్ చర్యను సమర్థించినా కూడా ఇది తప్పు, ఇది బాగోలేదనే భావం ఉంది. కాబట్టి ప్రజాభిప్రాయానికి తలవకడం జరుగుతుంది. జాతీయ స్థాయి నుంచి వారు సంకేతం ఇస్తారు, అయ్యా ఇంకా అలా చేస్తే మనం అప్రతిష్ట ముచ్చగట్టుకుంటున్నాం, విజయాన్ని పిలవండి అని చెప్పాను. అది 100% అవకాశమే ఉన్నది, అదే సరైన పద్ధతి. అది జరగకపోయినట్టయితే మరి మిగతా వాళ్ళంతా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వచ్చినా కూడా అది రాజ్యాంగబద్ధంగా అది సరైనది కాదు. అతి పెద్ద పార్టీకి అవకాశం ఇవ్వకుండా మిగతా పార్టీలు బేరసాలకు అవకాశం ఇచ్చి వంకలు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఉమ్మడిగా వచ్చారు కాబట్టి అని చెప్పంటే ప్రజలు హర్షించరు, డిఎంకే కలిస్తే. కానీ గవర్నరు మరీ దారుణంగా చేయాలని కూడా చేయొచ్చు, కానీ ప్రజల్లో చాలా అపకీర్తిని మూట కట్టుకుంటారు. మరి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఆ కేసు ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. అది రెండో మార్గం. మూడో మార్గం, ఇక మెజారిటీ లేదు, ఎవరు రావటం లేదు అనుకుంటే, మరి విజయాన్ని తీసుకురావడం ఇష్టం లేదు అనుకున్నట్టయితే ఆయన రాష్ట్రపతి పాలన విధించవచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. నాలుగో మార్గం, అసెంబ్లీనే రద్దు చేయొచ్చు. అది చాలా ఎక్స్ట్రీమ్ చర్య, మన దేశంలో చాలా సాధారణంగా అలా చేయరు. అది తప్పనిసరి అయితే తప్ప, ప్రత్యామ్నాయం లేకపోతే తప్ప అసెంబ్లీ రద్దు చేయడం చెప్పినది అసాధారణమైన చర్య. కాబట్టి ఈ 4 కాగితం మీద ఉన్నటువంటి మార్గాలు. ఓకే, ఇంతకుముందు అనుకున్న అంశాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే, గవర్నర్ కేవలం నిజానికి ఒకటి మీరు అసలు మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హాజరైన ఎమ్మెల్యేలలో 50% మంది ఉండాలా. సో మీరు ఇంతకు ముందు అన్నారు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు గైర్ హాజరైనా కూడా అక్కడ అది పాస్ అయిపోతుంది, రైట్? మరి అలాంటప్పుడు గవర్నర్ ముందు జరగాల్సింది ఏంటి? ఆయన ముందు 108 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు అనుకుందాం, మిగిలిన వాళ్ళు వద్దు అని అక్కడ అటెండ్ కాకపోతే అప్పుడు కూడా మెజారిటీ విజయ్కి ఉన్నట్టే కదా. సో వాట్ డస్ ఇట్ మీన్ మెజారిటీ? అది మెజారిటీ అంటే ఉన్న ఎమ్మెల్యేలలో సగం మంది అని, ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలలో కాదు, రైట్? ఒకవేళ మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే ఇప్పుడు గతంలో మీరు చూస్తే 1991 నుంచి 96 దాకా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. ఏనాడు ప్రభుత్వానికి మెజారిటీ లేదు. మైనార్టీ ప్రభుత్వం నడిపారు, విజయవంతంగా నడిపారు. దేశంలో మౌలికమైన ఆర్థిక సంస్కరణ మార్పులు నరసింహరావు గారి ప్రభుత్వంలో వచ్చింది, మైనార్టీ ప్రభుత్వం కాబట్టి చల్లదాది. అలాగే ఇందిరాగాంధీ గారు 1969లో కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది. ఆమె పార్టీ ప్రతిపాదించినట్టు సంజయ్ రెడ్డి గారికి ఓటు వేయకుండా అంతర్గత ప్రకారం ఓటేయండి అని చెప్పని వివి గిరి గారికి ఓట్లను వేయించి ఆయన గెలిపించారు. అప్పుడు పార్టీ ముక్కలైంది. ఆ ముక్కలైన తర్వాత 77 ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రభుత్వం నడిచింది. అది ఏ రకంగానూ కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు. కాబట్టి మీకు మైనారిటీ ప్రభుత్వమైనా కూడా నడుస్తుంది, సభ మిమ్మల్ని ఇంటికి పంపించేదాకా. సభలోనే కనుక బడ్జెట్ కనుక తగ్గకపోతే ప్రభుత్వం రాజీనామా చేయడం సాంప్రదాయం. అలాగే సభ కనుక విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు మెజారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తున్నారు. 2 సందర్భాల్లో తప్ప మైనారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం కొనసాగచ్చు. అవును, మైనారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం కొనసాగచ్చు. ఎందుకంటే ఆ ఫ్లోర్ టెస్ట్లో సగం మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఓట్ చేస్తే మాత్రమే మిమ్మల్ని అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు దింపేయడానికి సిద్ధంగా లేనంత కాలం కొనసాగు. కరెక్ట్. సో మరి సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది అంతే. సో మరి ఇలాంటి రాజకీయ క్రీడ హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఉండటానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్స్ని తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ విచక్షణాధికారం అంటే ఏంటి, ప్రెసిడెంట్ అంటే ఏంటి? గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గవర్నర్ మళ్ళీ అక్కడ విచక్షణాధికారం తీసుకోవచ్చా సేమ్ లాంటి కేసులో? అంటే గవర్నర్ గారి భాష చూస్తే ఇప్పుడు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూని జాగ్రత్తగా గమనించాను. ఆయన కూడా దురుగ్గా ఎక్కువగా మాట్లాడట్లేదు. ఇప్పుడు నేనేం అడిగాను, ఊరికే అసలు ఎంతమంది చూపెట్టు అని చెప్పడుతున్నాను. అది చూపెట్టాలి కదా, లేకపోతే ఏమవుతుంటే ఆయన ఆలోచన తప్పు, కానీ ఆయన భాష సరళంగా ఉంది కాబట్టి నేను అనుకోవటం ఆయన వెనక్కి తీసుకుంటాను. ఓకే, అంటే ఒక రోజు లేట్ అయినా విజయ్ని ఖచ్చితంగా పిలవాల్సిన పరిస్థితులే ఉన్నాయి, పిలుస్తారు అని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అక్కడ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయని మీకు అనిపిస్తుంది? అంటే టీవీకే పార్టీలో కూడా చీలిక తీసుకుని రావాలి అనే ఆలోచనతో ఏమైనా వెళ్తున్నట్టుగా అనిపిస్తుందా పరిణామాలు చూస్తుంటే? మీరు ఆలస్యం చేసిన కొద్దిగా ఆ ప్రయత్నం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన రాజకీయ వ్యవస్థలో నాకు అర్థమైనంత వరకు విజయ పార్టీ వారు ప్రజలకి ఓట్ల కోసం డబ్బులు పంచినట్టుగా దాఖలాలు లేవు. నేను విన్నదే, నాకు తెలియదు వాస్తవం ఏంటో. డిఎంకే వారు పంచారని విన్నాను, ఏడీఎంకే వారు కొంచెం తక్కువ, ఇద్దరు పంచారని విన్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ డబ్బుల ప్రవాహం మనకు తెలుసు ఎన్నికల్లో. దానికి అతీతంగా అక్కడ వచ్చారు. వచ్చినా కూడా ఎన్నికైన తర్వాత ఆ పార్టీకి తలవెక్కే సంస్కృతి మన దేశంలో లేదు. ఎందుకంటే ప్రలోభాలు బోర్డు ఉంటాయి. ఒక 20 కోట్లు ఇస్తామయ్యా ఒక్కొక్క ఎమ్మెల్యే కనగానే 20 కోట్లు అప్పనంగా వస్తుంది అని చెప్పి వచ్చి ఉంటారు. మీరు ఆలస్యం చేసిన కొద్దిగా బేరసారాలకి ఎమ్మెల్యేలను కొనడానికి అవకాశాలను ఇస్తున్నారు. గవర్నర్ గారి విచిత్రమైన వాదన ఏమిటి? విజయని ప్రభుత్వం ఏర్పాటు చేయమంటే బేరసాలకు అవకాశం ఉందని.
ఎక్కడ బేరసాలకు అవకాశం ఎక్కువ ఉన్నది? 108 సీట్లు ఉండి ప్రజల్లో అత్యధికంగా సీట్లు సంపాదించినటువంటి పార్టీకి ఇస్తే బేరసాలకు అవకాశం ఎక్కువ ఉందా? ప్రజలు తిరస్కరించిన పార్టీలకు ఇస్తే బేరసాలకు అవకాశం ఎక్కువ ఉన్నదా? కాబట్టి అది వితండ వాదన, వారు చేసే వాదన. దాని వెనక బలం లేదు. కరెక్ట్. అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే డిఎంకే ఏఐడిఎంకే ఒకవేళ నిజంగా కలిసి లెటర్ ఇస్తే దాన్ని తమిళనాట ఎటువంటి రాజకీయ పరిణామంగా చూడాలి? ఒకసారి మీరు కేరళను చూడండి. కేరళలో ఏమైంది? 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి కేరళ కాంగ్రెస్, 2 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు, 2 ముక్కలైనాయి. ఆ 2 పార్టీలు, 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల మధ్య పోరాటం. ఏదో 2 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. అక్కడ వాళ్ళకి సీట్లు సుమారుగా కాస్త అటు ఇటుగా సమానంగా వస్తూ ఉన్నాయి. 2 ఏళ్ల కాలంలో ఏం చేశారు వాళ్ళు? పార్టీ ఏ బితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓకే. కొన్ని నెలల్లో బి ఏతో తెగతెంపులు చేసుకుని బిని సిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఓకే. మళ్ళీ కొన్ని నెలల్లో బిని వదిలేసి సిఏ కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఒక క్రాస్ సినిసిజం అంటారు. ఏ రకమైనటువంటి ప్రమాణాలకి లోకాలకుండా, ఉచ్చం నీచం అనేది లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రవర్తించారు. ప్రజలు తిరగబడ్డారు. ఎందుకు పోయిందంటున్నారు అక్కడ ప్రభుత్వం? నేపాల్లో ఉద్యమం ఎందుకు వచ్చింది? విప్లవం ఎందుకు వచ్చింది? బలవంతంగా ఎందుకు దింపేశారు ప్రభుత్వాన్ని? ఈ కారణంగా. చివరికి రాజకీయంతో ఏమాత్రం సంబంధం లేని, అనుభవం లేని ఒక ఆయన గతంలో ఖాట్మండు మేయర్గా చేశాడు, కొంచెం మంచి పేరు పొందాడు. బాలేంద్ర షా అని చెప్పని ర్యాప్ ఆర్టిస్ట్, 35 ఏళ్ల కుర్రాడు. అద్భుతంగా గెలిపించారు ప్రజలు. కాబట్టి ఇదేమిటంటే రేపొద్దున అలాంటి క్యారెక్టర్ ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ రకంగా చాలా అనైతికంగా ప్రజలకు జుగుప్స కలిగేట్టుగా, అసహ్యం వేసేట్టుగా కనుక ప్రవర్తించినట్లయితే అది ఏమవుతుందో మనం చెప్పలేం. దానివల్ల మంచి రాజకీయ వ్యవస్థ వచ్చి, మంచి నాయకత్వం వచ్చి, కొత్త పార్టీలు కొత్త రావచ్చు. ప్రజల్లో ఆగ్రహం పెళ్ళిపోయి, ఆవేశం పెళ్ళిపోయి, అదుపు చేయలేక అరాచకత్వం రావచ్చు, హింస రావచ్చు. అక్కడి దాకా మనం ప్రజల్ని అంత తెగింపు తీసుకురాకూడదు. ప్రజల తీర్పును గౌరవించాలి, ఒక అవకాశం ఇవ్వాలి. విజయ ప్రభుత్వం మంచి పని చేస్తే సంతోషం, మంచి పని చేయలేదనుకోండి, అద్భుతాలను జరగవయ్యా, వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆయన చాలా ఆఫర్ చేశాడు కానీ జరిగేది కాదు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయంగా ఎదుర్కోండి మీరు, అంతేగాని ప్రజల తీర్పుని బేఖాతరు చేసి ఈ 2 పార్టీలను తిరస్కరించిన 2 పార్టీలు ఇప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న పార్టీలు కలిసి ఇతను దింపడం కోసం, ఇతను రాకుండా చేయడం కోసం చెప్పి మేము కలుస్తామని చెప్పంటే ప్రజలు దాన్ని హర్షిస్తారా? సభ్య సమాజం దేశం మొత్తంలో హర్షిస్తుందా? రేపొద్దున కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారనుకోండి, మిగతా వాళ్ళందరినీ ఆపడం కోసం. దేశం సంక్షోభంలో అంటే జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేరు. యుద్ధ వాతావరణం ఉంది, దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది, అన్ని పార్టీలు కలిసిపోవాలి, నేషనల్ గవర్నమెంట్ అది ఓకే. అలా కాకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం అని చెప్పని, మిగతా వాళ్ళని అరికట్టాలని చెప్పని కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దేశంలో ప్రజలు హర్షిస్తారా? కరెక్ట్. కానీ ఇప్పుడు కొంతమంది అన్నాడీఎంకే నేతలు మాట్లాడుతున్న చూస్తే పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. అంటే 53 సీట్లున్న పాటి ఏ ధైర్యంతో ఆ నేతలు చెప్పగలుగుతున్నారు? ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం డిఎంకేలో కూడా కొంత ఆలోచన జరుగుతుందని చెప్పాను. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ గారి పార్టీ వారిని అడిగాను, ఏడీఎంకేకి మద్దతు ఇద్దామా మనం అని చెప్పని. మరి ఏం నిర్ణయం చేస్తున్నారో నాకు తెలియదు. అలాంటి ఆలోచన చేస్తే చేస్తుండొచ్చు. ఇప్పుడు గవర్నర్ ఎప్పుడైతే జాప్యం చేసి అనవసరంగా దాన్ని వాతావరణం కలుషితం చేశారో, ఇలాంటివి రకరకాల ప్రక్రియలు జరుగుతాయి. 108 సీట్లు వచ్చిన పార్టీ, ప్రజల తీర్పు స్పష్టంగా ఉన్న పార్టీకి ఇవ్వడానికి ఎంత సందేహిస్తుంటే, వీళ్ళందరి గురించి మనం ఆలోచించుకుంటే ఎంత స్థాయి దిగజారాం మనం. కాబట్టి అది రేపు పొద్దున కనుక ఆ ప్రయత్నం జరిగితే ఆశ్చర్యం లేదు, బాధాకరం కానీ ఆశ్చర్యం లేదు. ఇక్కడ బీజేపీ పాత్రని ఎలా చూడ? టీవీ అక్కడ బీజేపీ జెండాలు పట్టుకుని గవర్నర్కి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఏంటి అంటే ఇది ఎంతవరకు చర్చించుకోవచ్చు అన్నది కూడా చూడాలి. ఆయన రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలకు ముడిపడినాయి. సో మీరే చెప్పాలి దానికి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2 రకాలుగా అన్వయించుకోవచ్చు. ఒకటి, గవర్నర్ గారే సొంత చొరవ తీసుకుని ఆయనకు అర్థమైన రాజ్యాంగాన్ని ఆయన ఇచ్చిన సలహా మేరకు చేస్తున్నారు, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రమేయం లేదు, వాళ్ళు మౌనంగా కూర్చున్నారు అని చెప్పి ఒకటి. 2, కాదు మన దేశంలో ఆనవాయితీ
గవర్నర్ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తారు, మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలు. కాబట్టి వాళ్ళు ఒక ఇండికేషన్ ఇచ్చారు, వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టవయ్యా, మనకు బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఈయన చేస్తున్నాడు, ఇంకో రకంగా అనుకోవచ్చు. ఏది నిజమో మనకు తెలియదు. ఏది నిజమైనా కూడా బీజేపీ ప్రతిష్ట కోసం కానీ, జాతీయ స్థాయిలో ప్రభుత్వం విశ్వసనీయతం కోసం కానీ, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రజలు నెరవేరాలన్నా కానీ, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిష్టం ప్రకారం చేస్తేనే రేపొద్దున బరువు నిలబడుతుంది, మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు గేమ్స్ ఆడినట్టయితే మంచిది కాదు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2013 డిసెంబర్లో అనుకుంటాను, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలో ఎన్నికల్లో పాల్గొన్నది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు ఉంటే 36 రావాలి మెజారిటీకి. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 వచ్చినాయి, బీజేపీకి 31 వచ్చినాయి. అత్యధిక సంఖ్యాబలం బీజేపీకి ఉన్నది కానీ మెజారిటీ రాలా. అప్పుడు నేను స్వయంగా బీజేపీ నాయకత్వానికి ఫోన్ చేసి కోరాను, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ వచ్చింది, మీరు పెద్ద పార్టీ కాబట్టి 4 ఎమ్మెల్యేలు కొంటే మీకు కష్టం కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని అలా చేయబోకండి, మీకు పరుగు పోతుంది, ఇది మంచిది కాదు, ఏ రకంగా ఎంతవరకు ఉంటుందో వెళ్ళండి, మంచి జరిగితే మంచి జరుగుతుంది, మంచి చేయలేకపోయినారు ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పంటే వెంటనే ఎల్కే అద్వానీ గారు పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము, అతిపెద్ద పార్టీ మేమైనా కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము, ప్రతిపక్షంలో కూర్చుంటాం, మాకు మెజారిటీ రాలేదు, ఆమ్ ఆద్మీ పార్టీని పిలవని చెప్పి బహిరంగ పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎక్కువ కాలం నిలవల, మళ్ళీ 2 నెలల్లో అది రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ బ్రహ్మాండంగా గెలిచింది. అది సరైనటువంటి పద్ధతి. లేకపోతే ఏమవుతుంది, ప్రజలు కొన్ని ఆశలతో మార్పు వస్తుంది, సంస్కరణలు జరుగుతాయి, అవినీతి పోతుందని ఆశతో ఓటు వేశారు. మీరు బేరసారాలతో ఎమ్మెల్యేలను కొనుక్కోవడం చాలా తేలిక. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను కొనుక్కోవచ్చు, వేరే వాళ్ళని కొనుక్కోవచ్చు. ఆ ప్రజలు తెలిపిన ఆ రోజున మీరు పక్కన బేఖాతరు చేశారు. ఆనాడు బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నది, 31 మంది ఉన్నారు, అయినా కూడా వాళ్ళు సంయమనాన్ని పాటించారు. అది హుందాతనం. అప్పుడు రాజకీయంగా మీరు పెరుగుతారు, మీ గౌరవం ఇనుమడిస్తుంది, దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలా కాకుండా అధికారం ఉపయోగించి, డబ్బులు ఉపయోగించి ఎరవేస్తే పరుగు పోతుంది, ప్రజాస్వామ్యం పలచన పడుతుంది, ఆ రాజకీయ పార్టీ ఖ్యాతి కూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా. కరెక్ట్. జయప్రకాష్ నారాయణ గారు, నిన్న జరిగిన పరిణామాలను చూస్తే డిఎంకే అధినేత స్టాలిన్ కూడా గవర్నర్ని కోరారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయాన్ని ప్రభుత్వానికి ఏర్పాటుగా ఆహ్వానించండి అని, మిగిలింది ఫ్లోలో జరుగుతుంది అని. సో అలాగ అడిగిన డిఎంకే ఏఐడిఎంకేతో కలుస్తుంది అని ఊహించవచ్చా? నేను ఆశ్చర్యపోతున్నాను జరిగితే, ఎందుకంటే ఇద్దరికి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది, ప్రజల తీవ్ర తిరస్కరణకు గురయ్యే ప్రమాదం. అలా కాకుండా రాజకీయంగా వాళ్ళు వ్యూహాత్మకంగా చేసినా కూడా విజయ్ గారు ఒక 60-70 వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చారు ప్రతి సంవత్సరం. ఇప్పటికే తమిళనాడులో సంక్షేమం చాలా బలంగా ఉంది. తమిళనాడు ఆర్థికంగా ముందంజ వేసిన రాష్ట్రం మన దేశం. మంచి ఆర్థిక ప్రగతి ఉంది, 11% గత సంవత్సరం ఆర్థిక ప్రగతి. ఉపాధి కల్పన కానీ, కేవలం చెన్నైకి పరిమితం కాకుండా రాష్ట్రంలో వివిధ పట్టణాల అభివృద్ధి కానీ, పారిశ్రామికీకరణ కానీ పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రం. కాబట్టి అయినా ప్రజలు వాళ్ళు ఏ కారణంగానో ఓటు వేశారు గట్టిగా ఈ విజయకు అనుకూలంగా. కొంచెం పేషెంట్గా ఉండి పరిపాలనలో సాధక బాధకాలు విజయ్కి, ప్రభుత్వానికి, ప్రజలకు అర్థమయ్యి అద్భుతాలు సాధించలేము, ఉన్న పరిమితమైన నిధులు ఇవి, అన్నీ చేయడం సాధ్యం కాదు, ఈ 70,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టలేము, ఖర్చు పెట్టినా కూడా ఫలితాలు రావు, కాబట్టి కొన్ని వ్యవస్థల మార్పులు తేవచ్చు తప్ప అద్భుతాలు జరగని ప్రజలకు అర్థమవుతుంది. లేదు, ఈయన తప్పుడడుగు వేయచ్చు, పూర్తిగా విఫలం చెందొచ్చు ప్రభుత్వ నిర్వహణలో, అప్పుడు ప్రజల దగ్గరికి పోవచ్చు వీళ్ళు. అలా కాకుండా మీరు ఇప్పుడే కుమ్మక్కయ్య ఆపారని చెప్పంటే అపఖ్యాత మూట కట్టుకుంటారు, చెడు పేరు మీకు పడుతుంది, హీరోగా ఆయన చాలా మంది అవుతాడు, మళ్ళీ ఎన్నికలు వస్తే బహుశా ఆయన బ్రహ్మాండంగా పట్టం కట్టవచ్చు ప్రజలు. రాజకీయ వ్యూహాత్మక రీత్యా చూసినా కూడా డిఎంకే ఏడీఎంకే కలవడం అనేది చాలా పొరపాటు ఆలోచన అవుతుంది. అది కేవలం తాత్కాలికంగా అధికారం కోసం ఎమ్మెల్యేలు సమరపడడం కోసం తప్పితే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాదు, దీర్ఘకాలంగా ఆ పార్టీల మనుగడ కోసం కూడా కాదు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్గా అవకాశం కల్పిస్తే నిజానికి గవర్నర్ పాత్ర చాలా ఆహ్వానించదగినదిగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అక్కడ పార్టీలు విజయ్కి సపోర్ట్ ఇవ్వాలా, లేదు ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలా అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలు ఫ్లోర్లో తీసుకోవాల్సిన నిర్ణయం అది. సో అప్పుడు ఒకవేళ నిజానికి విజయ్ ప్రభుత్వానికి మెజార్టీ లేకుండా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళినా సో ప్రజలు నెక్స్ట్ ఏ తీర్పిస్తారో చూడాలి, అంతేనండి? అంతే. రైట్. అదే సందర్భంలో విజయ్ కాంగ్రెస్ని మద్దతు అడిగాడు. 5 మంది సభ్యులున్న కాంగ్రెస్ని మద్దతు అడగడం బీజేపీకి లోపాయికారిగా ఆగ్రహాన్ని తెప్పించినటువంటి అంశంగా చూడొచ్చా ఈ జరుగుతున్న పరిణామాలు? అయ్యుండొచ్చు. కాంగ్రెస్లో పడుతున్నాడని చెప్పినా ఇండియా అలయన్స్లో భాగంగా ఉంటాడు, ఏదో కారణం ఉండొచ్చు. ఏ పార్టీ మద్దతున కోరే హక్కు ఆయనకున్నది. ఆయన ఏంటంటే డిఎంకే ఏడీఎంకే ఇద్దరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ఆ ఇద్దరు వద్దనుకున్నాడు.
డిఎంకే అసలు వద్దనుకున్నాడు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆయన వ్యతిరేకంగా గట్టిగా పోరాడాడు కాబట్టి. ఉమ్. ఇక అందరూ ఏదో కూటమిలో భాగస్వాములు కాబట్టి చిన్న 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 పార్టీలను కోరినట్టున్నారు, లేకపోతే వాళ్ళే ముందుకు వచ్చినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ అడగకుండానే ముందుకు వచ్చినట్టుంది సంతోషంగాను, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు ఏదో చాలా సంబరపడ్డారు ఈ విషయంలో. అంటే అది కూడా వ్యూహం అనుకోవచ్చా? ఒకవేళ ఏఐడిఎంకేను ఇంకొకటి బయట నుంచి మద్దతు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సుదూరంగానైనా డిఎంకే ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే డిఎంకే నుంచి బయటకు వచ్చి మనమే వెళ్ళడం ద్వారా ఇది ఇండి కూటమి అనేటటువంటి భావాన్ని బయటికి ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ యాక్ట్ చేయడం ద్వారా జరుగుతున్న పరిణామం. ఇప్పుడు అవి ఆ వ్యూహాలు ఏమీ తప్పులేదు. అది సరే, నిన్నటిదాకా మీరు డిఎంకేతో జత కట్టి ఎన్నేళ్ళు గాఢంగా మైత్రితో ఉండి మీరే వాళ్ళే మీరు అనుకుని బయటికి రావడం ధర్మం కాదన్నది అది వాళ్ళ ఇష్టం. అది డిఎంకేకి వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ రాజకీయంగా కానీ లేకపోతే రాజ్యాంగపరంగా కానీ దానిలో తప్పేం లేదు. ఒక పార్టీ సభ్యులు ఆ పార్టీ కూటమికి అవకాశం లేనప్పుడు మేము మరో పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం ఆ పార్టీ తప్పులేదు. అది నిర్ణయం మంచిదా కాదా అని ప్రజలు తెలుసుకుంటారు రేపు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఆయనకి అభ్యర్థించవచ్చా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయండి, లేదు న్యాయస్థానం? నేను బహిరంగంగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, జాతీయ స్థాయి హోంమంత్రిని కోరాను. ఇప్పటికైనా మీరు వెంటనే మేలుకొని గవర్నర్కి స్పష్టమైనటువంటి సూచనలు చేయండి. ఫర్మ్గా మీరు ఈ పిచ్చి పనులు చేయొద్దు, చెడు పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి విజయాన్ని ఆహ్వానించండి అని చెప్పి నేను కోరాను. రాష్ట్రపతికి కూడా అధికారికంగా మీరు రిటర్న్ ఆర్డర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఫోన్ చేసి మనం అప్రతిష్ట ముట్టుకుంటుందని చెప్పే బాధ్యత ఉన్నది నా దృష్టిలో. మరి ద్రౌపది ముర్ము గారు పనిచేస్తారో నాకు తెలియదు. ఒకవేళ వారు చేసినా చెప్పినా కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి ఖచ్చితంగా ఆ మాట చెప్పాలి. తమ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నా సరే, తమ ప్రభుత్వం విశ్వసనీయత దృష్టిలో పెట్టుకున్నా సరే, ఇది సరైన పద్ధతి కాదు, ప్రజల నుంచి అపకీర్తిని మూటగట్టుకుంటామని వాళ్ళు గుర్తించి సరైన సూచన ఇచ్చి ఈ పొరపాటు సరిదిద్దాలి. కానీ ఆ పార్టీ ఇంతకు డిఎంకే ఆ మాట అంది, ముందడుగు వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయకు అవకాశాన్ని కల్పించండి. గతంలో బీజేపీలు కూడా ఇవే మాట ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు తప్ప ఏవేవో కూటములు వచ్చి తర్వాత ఎలాగంటే వాళ్ళకి ఎలాగిస్తారని మహారాష్ట్ర సమ్మెలోనూ కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ వాదనను కనీసం బీజేపీ అనకుండా మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి? ఏమైందంటే పార్టీలు కానీ, ఆ పార్టీల మద్దతుదారులు కానీ కొన్ని సందర్భాల్లో పత్రికల్లో కానీ వాస్తవాలు తర్కంతో సంబంధం లేకుండా మనం చేసే వాదన వల్ల ఎవరికి లాభం అని ఆలోచించి దాన్ని బట్టి వాదన మార్చుకుంటాం. ఇది సరైన పద్ధతి కాదు. తర్కము, వాస్తవాలు ఎప్పుడు కూడా ఒకే రీతిని ప్రయోగించాలి. మీకు పార్టీ నచ్చొచ్చు, ఇంకో పార్టీ నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మన నచ్చిన పార్టీలే ప్రభుత్వంలో ఉండాలని లేదు, నచ్చిన పార్టీలకి ప్రజలు ఓటేయాలని లేదు. ప్రజలు ఆలోచనతో వేయచ్చు, ముందు చూపుతో వేయచ్చు, లేకపోతే తొందరపడి వేయచ్చు. తప్పు చేస్తే పర్యవసానం ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ప్రజల తీర్పును గౌరవించాలి. అంటే అర్థం అది కరెక్ట్ అని మనం ఒప్పుకుంటున్నట్టు కాదు, తీర్పును గౌరవించాలి. అది లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు. అంచేత ఈవేళ మనకి ఏ సందర్భం వచ్చినా కూడా ఒకే పార్టీ లేదా ఆ పార్టీ మద్దతుదారులు ఒక రాష్ట్రంలో ఒక సందర్భంలో ఒక తీరును మాట్లాడతారు, మరో సందర్భంలో ఇంకో తీరును మాట్లాడతారు. వాళ్ళ పార్టీ లాభ నష్టాలను బట్టి ఆలోచిస్తున్నారు తప్పితే రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువల గురించి ఆలోచించట్లేదు. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, అదే సమయంలో ఒకవేళ ప్రత్యర్థి కూటమిని మిత్ర కూటమిగా చేసుకొని ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే డిఎంకే ఒక్కటే లెటర్ ఇస్తే సరిపోతుందా, లేదు డిఎంకే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు విడివిడిగా లెటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ఏఐడిఎంకేలో ఉన్న పార్టీలు కూడా విడివిడిగా మద్దతు లేఖలను ఇవ్వాలా? కూటమి విచ్ఛిన్నమైపోయింది. డిఎంకే కూటమి, కాంగ్రెస్ ఎప్పటికే బయటకు వచ్చింది. ఇతర పార్టీలు మేము కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు మేము సమావేశం పెట్టి నిర్ణయిస్తామని చెప్పంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూటమికి నాయకత్వాన్ని డిఎంకే ఇవ్వట్లా ఎన్నికలైన తర్వాత. ప్రతి పార్టీ విడిగా ఇవ్వాల్సింది. సో ఇప్పుడు డిఎంకే ఒక్కటి లెటర్ ఇచ్చినా దాన్ని గవర్నర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బహుశా పరేడ్కి పిలవచ్చా? అంకెలు చూస్తే మీకు 59 వాళ్ళకుంటే 47 వాళ్ళకుంటే 106 కదా. నోటైతే ఒక్క పార్టీకి వస్తే ఎన్నికల్లో మీరు ఒప్పుకోనప్పుడు రెండు పార్టీలు బద్ధ శత్రువులు 106 కలిస్తే వస్తే వాళ్ళని ఒప్పుకుంటారు మీరు? ఏ రకంగా ధర్మం అవుతుంది అది? రైట్. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇది సాగే అవకాశం కనిపిస్తుందని? అప్పుడే నిన్న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నాడు, మొన్నేమో కాన్వాయ్ కూడా ఇచ్చారు, ఆ కాన్వాయ్ని తీసేసుకున్నారు మళ్ళీ.
సో ఎప్పటిలోపు ఇది సర్దు మనకి ఒక కారణమైన ప్రభుత్వ తీసేసుకోలేదు, కారణమైన అనే వద్దన్నాడు. ఓకే వద్దన్న అధర్మం కాదు, ప్రజలకు అసౌకర్యం ఉంటుంది. వాడు కూడా బహిరంగ వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి. కొంచెం విజయ పార్టీ వాళ్ళకు సంయమనం పాటిస్తున్నారు భాషలో కానీ అక్కడ కానీ. మంచి సూచన అది. నేను అనుకోవటం సోమవారం లోపలికి తేలిపోతున్నాను. అందుకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే ఇప్పటికే ఆలస్యం జరిగింది, మంచిది కాదు. ఇవాళ శుక్రవారం, బహుశా 3 రోజుల లోపల ఇది తేలిపోతుంది. కథ సుఖాంతం అవుతుంది. సుఖాంతం అంటే నా దృష్టిలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం విజయకి అవకాశం ఇవ్వటం, తర్వాత సభ చూసుకుంటుంది ఏం చేయాలని చెప్పాలి. బహుశా 190 జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే, విజయ్కి అవకాశం ఇచ్చిన తర్వాత మిగతాదంతా ఫ్లోర్లో జరగాల్సినటువంటి అంశమే. సో అంతకు మించి ఎక్కువ డ్రాగ్ చేయడానికి అవకాశం ఉండదా అండి? ఒకవేళ ఎక్కువ డ్రాగ్ చేస్తే అది ఇంకా రాజ్యాంగ అంటే రాష్ట్రపతి పాలనకి వెళ్ళాలి. ఆలస్యమైన కొద్దికి ప్రజలు అప్రతిష్ట వస్తుంది, రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నో గవర్నర్ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టి ముందుకు వెళ్ళగలుగుతారా? లేదు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి సస్పెండెడ్ మోషన్లో పెట్టడమో లేదు ఇంకొక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? నిర్ణయాన్ని తీసుకునే రాజ్యాంగబద్ధంగా 4 రోజులు పెట్టినా కూడా దానికి అవరోధం లేదు. ఓకే, ఎన్నికలు జరిగిపోయింది కాబట్టి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి 4 రోజులు కూడా ఉండొచ్చు. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. కొన్ని దేశాల్లో, మన దేశంలో కాదు, కొన్ని దేశాల్లో, జర్మనీ లాంటి దేశాల్లో ఎన్నికలు అయ్యాక 3-4 నెలలు సంప్రదింపులు జరుగుతాయి. అక్కడ ఇట్లా కాదు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సంఖ్యాబలం వాడికి ఎవరికి మెజారిటీ ఉండదు. ఎందుకంటే దామాషా పద్ధతి ఎన్నికలు జరిగేది అక్కడ. అందుకని విధిగా ఎన్నికలైన తర్వాత కూర్చుని పార్టీలు ఏ పార్టీకి ఎంత, ఎన్నికల ముందు కూటములు ఉండవు. దామాషా పద్ధతిలో మీకు వచ్చిన శాతాన్ని బట్టి సీట్లు వస్తున్నప్పుడు ఇంకా కూటమి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూర్చుని సంప్రదింపులు జరుగుతాయి. నిజాయితీగా రాజీ పడతారు. కొన్ని గట్టిగా పట్టుబట్టే ఉంటాయి ఒక పార్టీకి, కొన్ని ముఖ్యమైనవి కానీ ఉంటాయి. వేరే పార్టీకి ఇంకా కొన్ని గట్టిగా పట్టుబడి వేరే ఉంటాయి. దాన్ని ఏది ఒప్పుకుంటాం ఏది ఒప్పుకో అని చెప్పి గుర్తించి వాళ్ళు జాగ్రత్తగా రాసుకుని ఈ విషయాలు కట్టుబడినాం అని చెప్పి వాటిగా నిబద్ధులై ఉంటారు. కొన్ని సందర్భాల్లో 3-4 నెలలు పడుతుంది అట్లా. కానీ మన సంప్రదాయం అది కాదు. మన బ్రిటిష్ సంప్రదాయం. బ్రిటన్లో ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణమే, ఇవాళ సాయంత్రం ఎన్నికలు జరిగితే మన్నాడు పొద్దున కొత్త ప్రధానమంత్రి పిలిచేస్తారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆయన చెప్పేస్తారు. అవును, బట్ ఎంత ఆలస్యం జరిగితే అంత అనవసరమైనటువంటి అసంతృప్తిని పెంచుతున్నాం మనం. కరెక్ట్. సో గవర్నర్ ఏం చేయొచ్చు, ఏం చేసే అవకాశం ఉన్నది మాట్లాడడం. విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటండి? ఇప్పుడు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి? ఆయన ప్రస్తుతం చేయవలసింది ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పాను. మరి వీరున్నంత మేరకు ఎన్నికలకు ముందే ఆయన అప్పటికి అడిగినట్టున్నారు, సిపిఎం ఇతర పార్టీని అడిగినట్టున్నారు. వారు వెంటనే సమాధానం ఇవ్వకుండా మేము పరిశీలిస్తాము, పార్టీ సమావేశం, నేను చూశాను పత్రికల్లో ఎక్కడ సిపిఎం వారికి 2 రోజుల లోపల సమావేశం పెట్టుకుంటున్నారంటే వారు కూడా కొంచెం తాత్సారం చేస్తున్నారు. వెంటనే మద్దతు ఇస్తామని ప్రకటించట్లా. ఆ సంఖ్యాబలం వచ్చినట్టయితే గొడవ 118 మందిని చూపెడితే పార్టీల నుంచి సంతకాలు ఉన్నట్టయితే అది మొట్టమొదటి ప్రయత్నం సాధ్యమైతే. అది లేకపోతే మరి అతి పెద్ద పార్టీకి వచ్చినప్పుడు నాకే కావాలని చెప్పని చాలా సంయమనంతో ఓర్పు వహించి గట్టిగా దాని మీద పట్టుపట్టడం. ఈ మధ్యన ఒక వార్త విన్నాను, కొందరు కొంచెం దుందుడు స్వభావంతో రాజీనామా చేద్దాం మూకుమ్మడిగా అంటున్నారు. అది మంచి ఆలోచన కాదు. నిన్న ఎలక్షన్ అయ్యి వాడు రాజీనామా అవడం అనేది మంచి పద్ధతి కాదు. దానికి రాజ్యాంగపరంగానే పద్ధతి ప్రకారం ఉందాగా మీ వాదన మీరు చెప్పాలి. అక్కడికి కనుక అన్యాయం జరిగినట్టయితే మిమ్మల్ని పిలవకుండా అక్కడ గవర్నర్ కనుక రాష్ట్రపతి పాలన పెట్టడం మరొకటి చేస్తే అప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు మేరకు మరి దానిలో జోక్యం చేసుకుంటుందో చూద్దాం. ఓకే, అసలు విజయ్ని అడ్డుకోవాలి అని ఎందుకు అంత బలంగా చూస్తున్నారు? అవసరం అయితే బద్ధ శత్రువులైన ఏ రకంగా చూసినా జయలలిత చీరను నిండు సభలో లాగారు అని ప్రతిసారి విమర్శించే అలాంటి పార్టీతో ఏ లాభాల కోసం కలవాలని అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో విజయ్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అని అనుకోవచ్చు? చాలా ఏళ్ల క్రితం, 35-36 ఏళ్ల క్రితం ఒక ప్రధాన పార్టీ ప్రధాన నాయకుడు కానీ నాతో మాట అన్నాడు, ఏమండి మేము ఇట్లా 2 పార్టీలు ఇట్లా ఉంటాం, మధ్యలో ఎవ్వరికి సంత దొరకలేము, అయితే వాళ్ళు లేకపోతే మేము ఎంత పోరాడుకున్నా సరే 3వ వాడిని నాణ్యం. అది పార్టీల పంథ. మన ఎన్నికల వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అంటాం. ప్రధానంగా 2 పార్టీలకే స్థానం ఉంటుంది, 3వ పార్టీకి స్థానం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి 3వ పార్టీ వస్తే ఈ పార్టీల్లో ఎవరో ఒకళ్ళు ఉనికి పూర్తిగా పోతుంది. అంచేత ఇది రాకుండా ఉండి పోరాటం రాజకీయం అంతా మన మధ్య ఉంటే ఇద్దరికి లాభం. అంచేత ఇలాంటి పార్టీ ఈ రూపంలో రాకుండా ఉండాలి, అవకాశం దొరికితే వీళ్ళని మాయం చేయాలని చెప్పి కోరుకోవటం అది మనం ఆశ్చర్యాన్ని కలిగించదు. కానీ అది విజ్ఞత కాదు. వాళ్ళ పరిపాలనలో లోపాలుంటే ఎండగట్టండి, విధానాల్లో లోపాలు పరిణితి లేకుండా ఉన్నట్టయితే
దాన్ని ఎండగట్టండి. మీ ప్రజలు ఎక్కడ పొరపాటు చేస్తామో చూసి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయండి తప్ప ఎన్నికల్లో ప్రజల తీర్పున పూర్వపక్షం చేసి రకరకాల ట్రిక్కులు వాడి రాజ్యాంగ సంస్థలను వాడి ప్రజల తీర్పుని బేఖాతరు చేసామన్నట్టయితే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది, రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది లాభం కంటే. సో విజయ్ పార్టీని పురిట్లోనే చంపేయాలి, పురిట్లోనే తొక్కేయాలి అన్న వ్యూహాత్మకంతో రాజకీయంగా ఆరితేరిన రెండు పార్టీలు కుట్రతో వెళ్తున్నాయని అనుకోవాలి, రైట్? అట్లాంటి పదం నేను వాడను. బహుశా ఆ ఆలోచన స్పష్టంగా ఉంది వాళ్ళలో. ఎందుకంటే మధ్యలో వీడొచ్చారేంటి, అయితే వాళ్ళు కావాలి అయితే మేము కావాలి, మధ్యలో వీడేంటి, ఈ గొడవ అంతా గందరగోళం చెప్పిన భావం. ఒకవేళ నిజంగా ఈ రెండు పార్టీలు కలిస్తే బల నిరూపణ లేదు అని అనుకుందాం. ఒకవేళ నిజంగా ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన సందర్భం వస్తే ఎటువంటి సినారీని ఊహించవచ్చు? గతంలో కూడా మనం చూసాం, వాజ్పేయి ప్రభుత్వం సభలో ఓడిపోయినప్పుడు, విశ్వాస పరీక్షలో ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రజలందరూ వాజ్పేయికి పట్టం కట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఒకవేళ అదే సినారియో తమిళనాడులో వస్తే ఎటువంటి పరిస్థితులను ఊహించవచ్చు? చాలా మేరకు ఒక పార్టీ నాయకుడిగా విజయ్, అలాగే ఆయన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ మధ్యకాలంలో హుందాగా ప్రవర్తించారు, వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట కట్టుబడి ఉన్నారు. కొంత మంచి చేయాలని సంకల్పిస్తుంటే వీళ్ళంతా అడ్డుపడ్డారన్న భావాన్ని కలగజేయగలిగితే బహుశా మూకుమ్మడిగా తమిళ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటేయచ్చు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఆ పరిణతి లేకుండా అపరిపక్వంగా చాలా చిన్నపిల్లలాగా ప్రవర్తించినట్టయితే అరే పొరపాటున వేసామరా, వీళ్ళకి అంత స్టేచర్ లేదు, మంచి వచ్చాడో ఈ ఉన్నవాళ్ళే మంచివాళ్ళు, వాళ్ళు వరకు నుంచుకుందామని చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో విజయ పార్టీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఓకే, మీరు ఒక రాజకీయ పార్టీని కూడా నడిపారు, మీ విజిల్ అప్పుడు మీది కూడా విజిల్ గుర్తు, రైట్? ఇప్పుడు విజయ్ పార్టీకి ఉన్న విజిల్ గుర్తే. ఒకవేళ విజయ్కి మీరు సలహాను ఇవ్వాలి అని అనుకుంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి రాజ్యాంగ పరంగా ఉన్న అవకాశాలు, వ్యూహాత్మకంగా ఉన్న అవకాశాలు, ఈ రెండవ సలహాని ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్పగలుగుతారు? వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళొచ్చు, రాజ్యాంగ పరంగా ఎలా వెళ్ళొచ్చు? నేను నల్లనవన్నీ నీళ్లు, తెల్లనవన్నీ పాలు నమ్మేవాడిని. పొట్టంలో కొత్తంతరాడు లాభం లేదయ్యా. చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టడము, హుందాగా రాజ్యాంగబద్ధంగా సంయమనంతో వ్యవహరించడము, అన్యాయం జరిగినట్టయితే ఇంత ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఎజెండా, ఈసారి మరింత స్పష్టమైన ఎజెండా, వ్యవస్థలో మార్పుల గురించి కూడా లోతుగా ఆలోచించి కేవలం తాత్కాలికమైన త్యాగాలతో ఆధారపడకుండా ప్రజల ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని షార్ట్ కట్స్ వద్దు. షార్ట్ కట్స్ వల్ల ఈ దేశ రాజకీయం ఇట్లా అయిపోయింది. వాళ్ళలాగా మీరు షార్ట్ కట్స్కి లోపడుతూ దీర్ఘకాలంగా ఆలోచించండి, ఈ దేశం గురించి మీ రాష్ట్రం గురించి ఆలోచించండి చెప్తాను. ఆ మాట రుచించకపోవచ్చు, ఎందుకంటే అందరికీ అర్జెంటుగా ఏదో ఫలితం రావాలని కోరుకుంటుంది, కానీ దీర్ఘకాలంలో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఇచ్చే సలహా ఇప్పుడు అదే. ఓకే, మన విజయ్ పార్టీ నుంచి టీవీకే అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ, ఏఐడిఎంకే నేతలను కలిశారు. సో దాని అవుట్కమ్ ఏంటి, దేనికి అన్నది కూడా బయటికి రాలేదు. అంటే వీళ్ళు ఏఐడిఎంకే మద్దతును ప్రయత్నాలు చేశారు, అవన్నీ విఫలమయ్యాయి అనుకోవటానికి ఉందా? తెలియదు, మరి రకరకాల వార్తలు వస్తున్నాయి. వెళ్ళారు, కలిశారు. ఇప్పుడు మనం ఎన్నికల్లో భక్త శత్రువులం కాదు కదా, మనం ఎన్నికల్లో పోటీ చేశాము, మీ వాదన మీరు వినిపించారు, కొందరు వారికి వేశారు, కొందరు మీకు ఓటు వేశారు. మీరు శత్రువులు కాదు కదా, ఇది రాచరికం కాదు కదా. కాబట్టి పార్టీలతో మాట్లాడడం తప్పలేదు. విజయ్ వెళ్ళి స్టాలిన్తో మాట్లాడచ్చు, విజయ్ వెళ్ళి పళనిస్వామితో మాట్లాడచ్చు, వారు చీన్తో మాట్లాడచ్చు. కాబట్టి మాట్లాడడం తప్పేం కాదు. మీరు ఒకవేళ విభేదించినా అంటే అలా వెళ్ళి మాట్లాడినప్పటికీ ఏఐడిఎంకే నుంచి సానుకూల స్పందన రాని సందర్భాన్ని ఎలా చూడాలి? అది నిజమైనట్టయితే ప్రతి పార్టీ కూడా రాజకీయంగా లాభ నష్టాలు అంచనా వేసుకుంది. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ, నేను ఏదో ఒక చిన్న డిస్కషన్ చూశాను. పార్టీ స్పోక్స్మెన్ ఒక ఆయన ఏం చెప్పాడు, డిఎంకేతో ఇప్పుడు దాకా ఉన్నారు కదా, మీరు విజయ్తో కలుస్తున్నారు అని చెప్పంటే, మా పార్టీ కోసం మేము చూసుకుంటున్నాం అండి, మా పార్టీకి ఇది లాభాన్ని భావిస్తున్నాం అని చెప్పాను, నిజాయితీగా చెప్పాడు. కాబట్టి ఏడీఎంకే కూడా పొత్తు కలిస్తే మాకు లాభం నష్టం అంచనా వేసుకుంటారు. పొత్తు కలిస్తే ఏకమేక వచ్చి కూర్చున్నాడు, ఈయన నిలిచిపోతాడు మా మద్దతుతోను, ప్రజల్లో ఇంకా ప్రచారం పెరిగిపోవచ్చు, ప్రభుత్వం సుస్థిరంగా ఉండొచ్చు, మా పార్టీ పతనం అయిపోతుంది అని చెప్పిన భావన కలగచ్చు. లేకపోతే మధ్యలో వచ్చాడు ఈయనేమిటి, ఈయనతో మనం ఎందుకు కలపాలని చెప్పి కావచ్చు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా మన పార్టీకి మనకి లాభ నష్టాలంటే అంచనా వేసుకుంటారు. ఇప్పుడు అధికారం వస్తే బాగుంటుంది, అధికారం లేకపోతే నష్టపోతాము
కాబట్టి ఇతన్ని కూడా కొంచెం మనం ఒక మాదిరిగా ఒక మార్గానికి తీసుకెళ్ళొచ్చు, మనకు అనుభవం ఉంది కాబట్టి అని ఇంకో రకంగా ఆలోచించవచ్చు. ఏ వాదన నెగ్గుతుందని చెప్పిన పార్టీలో అంతర్గతంగా అగ్రనాయకుల చర్చల్లో తేలుతుంది. రైట్. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా తమ పార్టీ ప్రయోజనాలు చూసుకోవడం తప్పు కాదు. అది చట్టబద్ధంగా చూసుకుంటున్నంత కాలం, దానిలో కుట్రలు కుతంత్రాలు లేనంత కాలం వస్తే వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకుంటారు. రైట్. ఫైనల్గా మాట్లాడుకుంటే అంటే ఏం జరగబోతోంది అన్న దాని దగ్గరికి వస్తే, ఒకవేళ గవర్నర్ టీవీకే అధినేత విజయ్ని ప్రభుత్వానికి ఆహ్వానించకుండా మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలనకు లేదు మళ్ళీ ఎలక్షన్స్కు వెళితే అది గవర్నర్ విచక్షణాధికారం కింద అదే ఫ్లోలో జరిగిపోయే అవకాశం ఉంటుందా, లేదు ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరిగి ఫ్లో టెస్టే జరిగే అవకాశం ఉందా? ఇవాడున్న పరిస్థితుల్లో 100% న్యాయ సమీక్షకు వెళ్తుంది. న్యాయస్థానం బహుశా గవర్నర్ చర్యని అంటే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఉన్న అవకాశాలను పరిశీలించకుండా, అవకాశాన్ని ఇవ్వకుండా ఏకపక్షంగా రాష్ట్రపతి పాలన కానీ ఎన్నికలను కానీ వస్తే కోర్టు దాన్ని తిరస్కరించవచ్చు. ఓకే. అదే సందర్భంలో ఒకవేళ డిఎంకే నుంచి ఏదో ఒక లెటర్ పట్టుకుని వచ్చి మాకు మెజార్టీ ఎమ్మెల్యేల బలం ఉంది అని గవర్నర్కి లేఖ సమర్పిస్తే పళనిస్వామికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళండి అని గవర్నర్ అంటే అది కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా, ఇంకా ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందేనా? ఇవాళ పరిస్థితుల్లో న్యాయ సమీక్ష లోబడుతుంది. ఎందుకంటే రెండు పార్టీలు కలిసినా కూడా మెజారిటీ లేనప్పుడు, 108 సీట్లు ఉంటే అవకాశం ఇవ్వనప్పుడు, ప్రతిపక్షంలో మేము కూర్చుంటామని డిఎంకే ఇప్పటికే ప్రకటించినప్పుడు, ఇందాక కూర్చుంటాం ప్రకటించారు వాళ్ళు ఇప్పటికే. అధికార పక్షం నాయకుడు కూడా ఓడిపోయినప్పుడు తన సొంత సీట్లో ఆ రకంగా చేయడం ఖచ్చితంగా అది వివాదాస్పద చర్య అవుతుంది. కాబట్టి న్యాయ సమీక్షలకు న్యాయస్థానం ఏ నిర్ణయం చేస్తుందో చూడాలి. విచక్షణాధికారం ఏమేమి జోక్యం చేసుకోలేమో సభలో తెలుసుకోవడం చెప్పనొచ్చు, లేదు అలా పిలవడం తప్పు, అధికారం దుర్వినియోగం చేశారని చెప్పనొచ్చు. చూద్దాం ఏం చేస్తారు. రైట్. ఫైనల్గా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? మీరు జోక్యం చేసుకుని రాజ్యాంగ విలువలను కాపాడితే దేశానికి శ్రేయస్కరం, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం, మీ పార్టీకి శ్రేయస్కరం. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు. చాలా విలువైన సమయాన్ని కేటాయించి చాలా విలువైన అంశాలపై ప్రజలకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తమిళనాడు ఏం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సో జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగానికి లోబడి తీసుకోని నిర్ణయం అయితే అది న్యాయ సమీక్షకు వెళ్ళే అవకాశమే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో గవర్నర్ దీన్ని ఎక్కువ డ్రాగ్ చేయకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కు అవకాశం కల్పించాల్సిన పరిస్థితులే ఉన్నాయి, వేరే గత్యంతరమే లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గవర్నర్ చేస్తున్నటువంటి జాప్యం హార్స్ ట్రేడింగ్కి అవకాశం కల్పిస్తూ ఉంది. అది రెండు బద్ధ శత్రువులు ఇంకొక పార్టీని చీల్చడం ద్వారానో లేదు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను తమ వైపు తెచ్చుకోవటానికి అవకాశం కల్పించే స్పేస్ని ఇస్తోంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం. గవర్నర్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 118 మంది సభ్యుల బలాన్ని నాకు చూపించు అని విజయన్ అడుగుతున్నారు. సో ఇదే సందర్భంలో డిఎంకే ఏఐడిఎంకే కలవబోతున్నాయి. డిఎంకే ఏఐడిఎంకేకి మద్దతును ఇవ్వబోతోంది అని. బట్ డిఎంకే దగ్గర కేవలం 47 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఏఐడిఎంకే దగ్గర 59 మందే ఉన్నారు. వాళ్ళిద్దరు బలం కలిసినా 106 అవుతుంది. సో వాళ్ళిద్దరూ లెటర్స్ ఇచ్చుకుంటారా, వాళ్ళతో కలిసి ప్రీ అలియన్స్ కింద వెళ్ళిన మిగిలిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సివికే, ఐఎంయుఎల్ ఈ అన్ని పార్టీలు కూడా లెటర్లు ఇస్తాయా? అలా ఇస్తే గవర్నర్ ఆ లేఖలను ఆధారంగా చేసుకుని పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అనే అవకాశాన్ని కల్పిస్తుందా? ఒకవేళ అదే జరిగితే విజయ్ ఏం చేయబోతున్నాడు?